నవత టీవీకి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి కాకినాడ జిల్లా కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి పథంలో పరుగెడుతుందని కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల కేంద్రం శంఖవరంలో ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ఆధ్వర్యంలో జన సైనికులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరై జనసేన పార్టీ స్తూపంపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 480 కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేశామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పంచాయతీలకు ₹1 కూడా లేని స్థాయి నుండి శానిటేషన్కు, సిసి రోడ్లకు, ఆర్డబ్ల్యూఎస్ పనులకు నిధుల కొరత లేకుండా చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని, గతంలో 28వ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖను నెంబర్ 1 స్థానంలో నిలిపారన్నారు. కాకినాడ జిల్లాలో గడిచిన 20 ఏళ్లలో ఎవ్వరూ చేయని విధంగా తాను పార్లమెంటులో కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం పలుమార్లు ప్రస్తావించి ఆ దిశగా అభివృద్ధికి కృషి చేశానన్నారు. అనంతరం స్థానిక బజ్జీల వ్యాపారుల వద్ద బజ్జీలను కొనుగోలు చేసి వారి ఆదాయ వివరాలను అడిగి తెలుసుకుని వ్యాపారం అభివృద్ధి సాధించాలని ఆశీర్వదించారు. శంఖవరం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక జన సైనికుడు కనిగిరి మణికంఠ సహకారంతో జనసైనికులు ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆత్మ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, పార్టీ మండల అధ్యక్షుడు గాబు సుభాష్, ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి, సలాది విష్ణు, పెనుపోతుల శ్రీను, బోనం రమేష్, గండ్రేటి రాజ్ కుమార్ అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఐఏఎఫ్టీని కంప్లీట్ చేసి 180 కోట్లతో కంప్లీట్ చేసి ఐఏఎఫ్టీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. అలాగే టూరిజం ఇన్స్టిట్యూట్ కూడా కాకినాడలో త్వరలో కంప్లీట్ అయిపోతుంది. మేజర్ రహదారులన్నీ ఎన్హెచ్ఏ సెంటర్లో ఉన్న అన్ని రహదారులని వెడల్పు పరచడం, అలాగే దాన్ని బాగు చేయటం కేంద్రం ద్వారా, అంటే రాష్ట్రంలో వైజాగ్ తర్వాత అత్యధిక నిధుల్ని ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకొచ్చే దిశగా మొన్న కూడా ₹1,00,000 కోట్ల పెట్టుబడిని కాకినాడ జిల్లాకి గ్రీన్ అమోనియాని ఇక్కడ కాకినాడ జిల్లాకి తీసుకురావడం జరిగింది. సో కాకినాడ జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తూ, అలాగే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి సంక్షేమాన్ని అందిస్తూ పెట్టుబడిని తీసుకొస్తూ మన ప్రభుత్వాన్ని మీరు ఆదరించిన ప్రభుత్వం చాలా బాగా ప్రజలను మెచ్చుకునే విధంగా ముందుకు నడుస్తుంది. సో ఎప్పుడు కూడా ఇలాగే మీ ఆదరణ అంతా ఉండాలని చెప్పి, ఇది ఇలాగా పార్టీలో ఎవరు లేనప్పటి నుంచి ముందు నుంచి కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ, ఈరోజు మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలోని, ప్రతి మండలంలోని, ప్రతి నియోజకవర్గంలోని, జిల్లాలోని కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నన్ను ఇక్కడ ఆహ్వానించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.